నమస్కారం. రుణమాఫీ మొదటి ఎపిసోడ్లో రుణమాఫీ చరిత్ర, మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఏం జరిగిందో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమైన ఛాలెంజ్ ఆయనకి ఏంటంటే 6 గ్యారంటీలు 13 హామీలు ఏమిటి, దానికి అదనంగా ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి ఏమిటి. రుణమాఫీ విషయానికి వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం చాలా డిఫెన్స్లో పడిపోయింది. కానీ ఈ లోపల అదృశ్యం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మొదటి రావడం, వీటన్ని కూడా కొంత తప్పించుకోగలిగారు. కానీ విమర్శల పాలవుతూనే ఉన్నారు. డిసెంబర్ 9 నాడు 2023 డిసెంబర్ 9 నాడు చేస్తాను రుణమాఫీ, ఇప్పటిదాకా ఎందుకు కాలేదు 6 నెలలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. 7వ నెలకు వచ్చిన తర్వాత ఈ కోడ్ అడ్డం వచ్చింది. కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది, 8 సీట్లు బీజేపీ గెలుచుకుంది, 1 ఎంఐఎం గెలుచుకుంది. తర్వాత ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, పంచాయతీ ఎన్నికలు ముందున్నాయి. కనుక ఏం చేయాలని దాని మీద గతంలో ఈ రుణమాఫీ పేరు మీద ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు ఏ దేవస్థానానికి వెళ్తే ఆ దేవస్థానం మీద ఒట్టు పెట్టుకోవడం, ఆ దేవుని మీద పేరు మీద ఒట్టు పెట్టుకోవడం 15th ఆగస్టు లోపల చేస్తాన్నారు. ఇక అసలైన చిక్కు వచ్చింది. 15th ఆగస్టు లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలి, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు మనకు దాని మీద ఛాలెంజ్ చేయడం, వచ్చి పెద్ద 2 పేజీల లేఖ రాయడం, ఆ లేఖ పనికిరాదు, స్పీకర్ ఫార్మాట్లో లేదని మీరు అనడం, ఇదంతా మనం చూసాం. ఇప్పుడు ఏమైందంటే పెద్ద ప్రిస్టేజియస్ సమస్యగా రుణమాఫీ మారిపోయింది. దానికి గాను అన్ని తిప్పలు పడి మొత్తం మీద మేమన్న 15th ఆగస్టు కాదు, అంతకన్నా ఆల్మోస్ట్ 4 రోజుల ముందే, అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం జూలై నెల 31వ తేదీ కనుక 18వ తేదీ చేశారు కనుక ఆల్మోస్ట్ ఒక 2 రోజుల ముందు, నెలకు 2 రోజుల ముందే పూర్తి చేసినట్టు, మొదలుపెట్టినట్టు లెక్క. రుణమాఫీ చేస్తామనే దాని మీద మేము హామీ ఇచ్చాం, మడమ తిప్పం, మాట తప్పమని దాని మీద వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ మాట నిలబెట్టామన్నారు. మొత్తం మీద 1,00,000 రుణమాఫీ వాళ్ళు చేశారు. అసలు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేసుకుంటూ మిగతా 1,50,000 వరకేమో 30th జూలై లోపల 15th ఆగస్టు లోపల 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేస్తామని అంటున్నారు. రుణమాఫీలో మతలబులు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా సరే ఈ ఛాలెంజ్లు ప్రతి సవాళ్ళు ఉన్నాయి. రాజీనామా చేయమని అడగను, కానీ రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని అడగకుండానే డిమాండ్ చేయకుండానే, చేయకపోయినా సరే కానీ దీన్ని గమనించమని చెప్పడం. నేను రాజీనామాలకు అతీతం కాదు, ఇప్పటికి 10 సార్లు చేసిన రాజీనామాలు, నేను పదవులు పట్టుకుని ఏడవలే, నువ్వే పదవులు పట్టుకుని ఏడిచినావు, నువ్వు తెలంగాణ ఉద్యమ సమయం చేయలేదు, కొడంగల్లో ఓడిపోతే రాజకీయాలు తప్పుకుంటాను, అది చేయలేదు, కనుక నీదే తప్పు అని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇటు పక్క రేవంత్ రెడ్డి, అటు పక్క హరీష్ రావు. ఈ రాజకీయం అట్లా ఉండగా ఇప్పుడు జరిగింది ఏంటంటే రుణమాఫీతోనే కాదు, మిగతా 6 గ్యారెంటీల సంగతి ఏంది, 6 గ్యారెంటీల 13 హామీల సంగతి ఏంది, అందులో 2 ఇచ్చారు కదా. ఇప్పటికీ గ్యారెంటీలో లేని నిరుద్యోగ వృత్తి గురించి మాట తెప్పారు. మట్టి విక్రమార్క మేము ఎప్పుడన్నామన్నాడు, కానీ యాక్చువల్గా మనకు సరూర్ నగర్ సభలో సాక్షిగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది, యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, అది పక్కన పోయింది. ఇంకా మిగతా వాటిలో చూసుకుంటే అనేక రకాలుగా మనకు హామీలు తప్పుతున్నారని విమర్శ ఎదుర్కొంటుంది. ఈ దశలో రుణమాఫీ గురించే మాట్లాడితే రుణమాఫీ 1,00,000, 1,50,000, 2 లక్షలు, ఈ 3 విడతలు చేస్తామని 1,00,000 రూపాయలు ఇవాళ రుణమాఫీ చేశారు. రుణమాఫీలో పెద్ద అంశం ఏంటంటే రుణమాఫీ ముఖ్యమా, రైతు భరోసా ముఖ్యమా, ఇది సవాలైంది. రుణమాఫీ సరే, రైతు భరోసా సంగతి ఏంటని ప్రజలు అడుగుతున్నారు, ముఖ్యంగా రైతులు అడుగుతున్నారు. రుణమాఫీ ఏమో బుక్ అడ్జస్ట్మెంట్ ఓ రకంగా చెప్పాలంటే, అంటే డబ్బులు వేయగానే మళ్ళీ వాళ్లకు కొత్త రుణాలు ఇవ్వని చెప్తున్నారు, ఇస్తారా ఇవ్వాలా తర్వాత సంగతి. రుణమాఫీలో పెద్ద సమస్య ఏంటంటే ఇవాళ 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం మేము, అందులో 25 లక్షల మందికి పైగా చేస్తున్నాం. సుమారు 40 లక్షల మంది అంటున్నారు, కానీ 25 లక్షలు మించారని ఒక మాట అంటున్నారు. సరే 30 లక్షలు అనుకుందాం, 30 లక్షల మందికి 31 లక్ష మంది 31,000 కోట్ల రూపాయలు మేము చేస్తున్నాం. 31,000 కోట్ల రూపాయలు, లక్ష కాదు, 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం మేము. కనుక ఈ 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మొదటి విడతగా 1,00,000 లోపు 6,095 కోట్లు రిలీజ్ చేశామంటున్నారు. అంటే ఎవరికి పోతున్నాయి డబ్బులు? రైతు బంధు మీద గతంలో విమర్శ ఏంటంటే రైతు బంధులో చాలా వరకు పెద్ద రైతులకు పోయినాయని, 100 ఎకరాలు ఎవరికి ఉండవు, 54 ఎకరాలు దాటి సీలింగ్లో ఎవరికి లేదు అవకాశం, కానీ ఆ మాట అన్నారు. రైతు బంధులో ఏవైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగినాయి అంటున్నారు, లేకపోతే రైతు బంధులో ముఖ్యంగా అనర్హులకు పొందింది అంటున్నారు, ఎక్కువ పెద్ద రైతులు బాగుపడ్డారన్నో అదే విమర్శ ఇప్పుడు మన రుణమాఫీలు కూడా వస్తున్నాయి. రుణమాఫీలు ఏంటి అంటే మొట్టమొదటి 6,095 కోట్లు కేవలం 1,00,000 రూపాయల లోపు 11 లక్షల రైతులు మాత్రం అందినాయి. 11 లక్షల రైతులు పోతే 30 లక్షలలో ఇంక 20 లక్షల మంది రైతులు కదా. కానీ 20 లక్షల మంది రైతులకు ఎంత పోతుంది? 25,000 కోట్లు పోతాయి. అవుట్ ఆఫ్ 31 crores
31,000 కోట్లలో ఇప్పుడు మనకు ఈ 6,000 కోట్లు తీసేసి ఇంక 25,000 కోట్లు ఉంటాయి. 25,000 కోట్లు ఎవరికి పోతున్నాయి మరి? 2 లక్షల వాళ్ళకి పోతున్నాయి. అంటే 1,00,000 దాటిన వాళ్ళకి పోతున్నాయి. అంటే అందులో పెద్ద రైతులు లేరా అని ఒకటి ఉంటుంది కదా. కనుక మనకు రుణం పరిమితి అంటారు. రుణ పరిమితి ఎకరానికి వరికి ఎంత ఇవ్వాలి, మనకు జొన్నకి ఎంత ఇవ్వాలి, మొక్కజొన్నకి ఎంత ఇవ్వాలి, చెరుకుకి ఎంత ఇవ్వాలి రూల్ ఉన్నది. ఇవాళ వరికి 40,000 రూపాయలు ఉన్నది రాష్ట్రంలో. ఇవాళ 2024-25 బ్యాంకర్స్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఏంటంటే వరి పంట పెడితే ఎకరానికి 40,000 కంటే మించి ఇవ్వడానికి 40,000-42,000 మధ్యన ఉన్నది, ఇవ్వడానికి వీల్లేదు. కనుక క్రెడిట్ మన లిమిట్ అంటారు. అంటే ఒక ఎకరానికి ఎంత ఇవ్వచ్చు అనేది చెప్పి పంట రుణాలు. ఇలా ఏమైందంటే ఈ రుణం ఏమైతే తీసుకుంటూ పోతుందో వీటిలలో ఈ పంట రుణాలు ఇచ్చే క్రమం మాత్రమే ఇవాళ రద్దు చేసింది. పంట రుణాలు మాత్రమే, దీర్ఘకాలిక రుణాలు కాదు. షరతులు వర్తిస్తాయని దాదాపుగా 60 లక్షల మంది దీని అర్హులు అయితే దాన్ని 30 లక్షలు కుదించారు. నెంబర్ 1 అందులో రేషన్ కార్డు ఉండాలని ఇప్పుడు లేదంటున్నారు, మార్గదర్శకాల్లో రాశారు. అట్లాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పే కావద్దని చెప్పి కాదు ఉండొచ్చు అంటున్నారు. అంటే కాగితం మీద పెట్టింది ఒకటి, మాట్లాడేది ఒకటి జరుగుతుంది. అందుకని ఇవాళ సుమారు 20 లక్షల మందికి రుణమాఫీ లక్షలోపు కావాల్సి ఉంటే అది కేవలం 11 లక్షల మందికే మాత్రమే జరిగింది అని ఒక విమర్శ ఉంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ రెండో లోపం ఏంటంటే ఈ రుణమాఫీ జరిగే క్రమంలో పెద్ద రైతులకు పోతున్నాయని సమస్య. ఎందుకంటే 5 ఎకరాలు దాటిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణం వస్తుంది. 5 ఎకరాల లోపు అయితే రాదు ఆల్మోస్ట్ ఆల్. దేనికైనా పంటను బట్టి ఉన్నది. కానీ మెట్ట పంటలకైతే 17,000 18,000 కంటే ఎక్కువ లేవు. కానీ మెట్ట పంటలు పండించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఇక్కడ 2.5 ఎకరాలు 5 ఎకరాల లోపు చాలా వరకు కృషికి పంటనే ఎక్కువ ఉన్నది. అంటే వర్షాధార పంటలు పండించుకునే వాళ్ళకు 20,000 దాటి రుణం ఏది లేదు. మీరు పత్తి పంటతో సహా చూసుకుంటే 30,000 దాటి లేదు. కనుక మిగతా అన్నిటికీ అంటే వరికి, ఇతర చెరుకు ఇట్లాంటి వానికి ఎక్కువ ఉన్నాయి. కానీ పత్తి పంట వరకు 30,000 దాటి ఎక్కడ లేదు. కొన్ని అయితే జొన్నలో అయితే 17,000 చెల్లే ఉంది క్రెడిట్ లిమిట్. అటువంటి అప్పుడు ఈ 17,000 అంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు రాదు. మరి 1,00,000 నుంచి 2 లక్షల వాళ్లకు 25,000 కోట్లు ఇస్తున్నామంటే అది ఎవరికి పోతుంది? గతంలో రైతు బంధు మీద పెద్ద విమర్శ ఏంటంటే రైతు బంధులో గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్న వాటికి ఇచ్చారు. కరెక్ట్, తప్పది. అంటే అది అట్లా ఇవ్వడం తప్పు. రెండోది మనకు అమ్ముకున్న భూములు అంటే గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టిన భూములకు నాలా కింద నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మన దాని కింద తీసివేసిన భూములు ఇట్లాంటి అన్నిటికీ ఇచ్చారు. కనుక పెద్ద రైతులకు కూడా ఇచ్చారు. 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు వరకు ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటే అప్పుడు కూడా నిజమైన రైతులకు ఎంతమందికి అందిందంటే కొంతవరకు న్యాయం ఉంది. రైతు బంధులో 5,000 2 సార్లు ఇచ్చినా దాన్ని కనీసం ఏ రైతు పొందిండు 90% మంది 5 ఎకరాల లోపలే ఉన్నారు. ఆ 10%లోనే 10 ఎకరాలు 20 ఎకరాలు అందరూ 10%లోనే ఉన్నారు. కానీ 5 ఎకరాల లోపు పోయిన అమౌంట్ ఏమో గతంలో 15,000 కోట్లు అవుతుండే సంవత్సరానికి 2 విడతలుగా. 15,000 కోట్లలో 10,000 కోట్లు లోపట్నే ఈ 5 ఎకరాల లోపల వచ్చినాయి. 8,000 కోట్లు 9,000 కోట్లే. కానీ మిగతా 5-6 వేల కోట్లు ఎవరికి పోయినాయి? 10 ఎకరాలు దాటిన వాళ్ళకి పోయినాయి. 5 ఎకరాలు దాటిన వాళ్ళకి పోయినాయి. 5 ఎకరాల లోపు వాళ్ళు 90% ఉన్నా వాళ్ళకి అందిన సొమ్ము 40% అయింది. 60% ఎవరికి అందినాయి అంటే డబ్బు రూపాయన చూస్తే, రైతుల రూపాయన చూస్తే సంఖ్య చూస్తేనేమో చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ అమౌంట్ అందింది 40%. 5 ఎకరాలు దాటిన వాళ్ళకి అందిన అమౌంట్ 60% అమౌంట్. అది ఎంత ఎకరాలు పెరుగుతుందో అంత అది. అందుకని 3-4 అక్రమాలు ఉన్నాయి, అవి పరిహరించాల్సి ఉండే. కానీ దాన్ని పక్కన పెట్టి రైతు బంధు రైతు భరోసా చేస్తామని 7,500 ఇస్తామని చెప్పి మొదటి విడత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి విడత ఇవ్వడానికి వాళ్ళకు రూల్స్ అడ్డం వచ్చినాయి. కనుక ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. కనుక ఈ పార్లమెంట్ ఎన్నికలు గట్టించడానికేమో రైతు భరోసాను ముందు పక్కన పెట్టి రైతు బంధు పేరు మీద 5,000 పాత గవర్నమెంట్ ఏదైతే 5,000 ఇచ్చిందో 5,000 రూపాయలు అది కూడా జనవరిలో, డిసెంబర్ లాస్ట్ వీక్ అది జనవరిలో ఇవ్వాల్సింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, అర్థం చేసుకోవచ్చు. మార్చి ఏప్రిల్లో ఇస్తే బాగుండేది. ఏప్రిల్ మే దాకా కూడా ఆ డబ్బు ఇచ్చారు. అంటే మేలో అంటే పంటలు వచ్చేసినాయి, ఆల్రెడీ అయిపోయినాయి. అంటే వర్షాకాలం మన ఎండాకాలం యాసంగి పంట అయిపోయిన తర్వాత ఇచ్చారు. మళ్ళీ మే కానీ జూన్ కానీ ఈ మళ్ళీ రైతు భరోసా పైసలు ఇప్పుడు 7,500 వేయాల్సి ఉండే. వీటికి ఇప్పుడు ఏమైందంటే 7,500 ఏమో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసేయాలి. అవి మళ్ళీ వెనక్కి లేకపోతే మళ్ళీ తిరిగి దాన్ని చెల్లించే పరిస్థితి ఉండదు. కానీ ఇదే రైతు బంధు రైతు భరోసా పైసల్నే ఇవాళ రుణమాఫీ పేరు మీద అంటే బేసిజాలకు పోయి మనకు వాదాలు మనకు ఛాలెంజ్లకు పోయి వేశారని ఒక విమర్శ ఎదుర్కొంటుంది ప్రభుత్వం. ఇవాళ ఏమైందంటే పెద్ద రైతులు లాభం అవుతుందని ఒకటి అవుతుంది. రుణమాఫీలో రుణం మాఫీ కరెక్టా కాదా అనే దాని మీద ఇంకో మాట మాట్లాడదాం. రుణమాఫీ అవునా కాదా, పరపతిని దెబ్బతీయడమా ఎట్లా అనేది ఏది కరెక్ట్ ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ రుణమాఫీ ఏదైతే వీళ్ళు చేశారంటున్నారో
ఇందులో చాలా పొరపాట్లు ఉన్నాయి. 60 లక్షల మందిలో 30 లక్షల మందికే పరిమితం చేశారు. ఇందులో అమౌంట్ కూడా 60 లక్షల మందికి అయితే సుమారు 35 లక్షల కోట్లు 40 వేల కోట్లు అవుతాయి. 40 వేల కోట్ల నుంచి వాళ్ళు 31 వేల కోట్లకే దించారు. ఇందులో రకరకాల షరతులు వర్తిస్తాయని రూల్స్ పెట్టి నిబంధనలు పెట్టి అందరికీ అందకుండా చేశారు అనే విమర్శను వాళ్ళు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. చివరిగా రుణమాఫీ అవసరమా కాదా, రుణమాఫీ వల్ల ఏం జరుగుతుంది, రైతు బంధు కరెక్టా అనే విషయం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుతాం.